మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పెట్టిన ప్రెస్ మీట్ కు ఉలిక్కిపడి కాంగ్రెస్ లోని చోటామోటా నాయకులు అవాకులు చవాకులు పేల్చుతూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం చాలా ఆశ్చర్యకరంగా ఉందని తెలిపారు. మేము మాట్లాడిన మాటల్లో ఏవైనా అబద్ధాలు ఉంటే నిరూపించాలని, బహిరంగ చర్చకు ఎక్కడైనా బీఆర్ఎస్ పార్టీ తరపున సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ నాయకులు సవాల్ విసిరారు. మున్సిపాలిటీలో జరిగిన అవినీతి అంతా సామాజిక మాధ్యమాల్లో, వార్తాపత్రికల్లో, టీవీలో వచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. మున్సిపల్ కమిషనర్ పై వచ్చిన ఆరోపణలు నిజం కాదా? ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన నాయకులు గతంలో ఏ పార్టీలలో పనిచేశారు అని ఎద్దేవా చేశారు. మున్సిపాలిటీ కార్మికులను ఎవరెవరు డ్రైవర్లుగా ఇండ్లలోని పని చేయించుకుంటున్నారని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని అన్నారు. 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, ఎమ్మెల్యే పద్మావతికి ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పాల్గొనాలని, అప్పుడు ప్రజలే సరైన తీర్పు ఇస్తారని, తమ నాయకుడు మల్లయ్య యాదవ్ను ఖచ్చితంగా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కోదాట్లో జరుగుతున్న అవినీతిపై ఆరోపణలు చేస్తే వాళ్ళు పదే వెనకటికి ఎప్పుడో భార్యను భర్త కొట్టంగానే నువ్వు సదనంగానో నువ్వు నాశనంగానో భార్య చాపించినట్టు ఆయన ప్రెస్ మీట్ పెట్టగానే కొంతమంది ముందుకు వస్తారు. మేము చేసిన ఆరోపణలు ఏంది? కోదర్ల గంజాయి, మట్టి, ఇసుక అనే దాని మీద మా ఎమ్మెల్యే గారు ముడుపులు అందుతున్నాయని చెప్పిండు. అధికారులు తీసుకుపోయి ముడుపులు ఇస్తారని చెప్పిండు. దాని మీద సమాధానం చెప్పకుండా గతంలో మీరు చేశారు అంటారు. మీరు ఎక్కి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాలలో పేపర్ స్టేట్మెంట్లను చూద్దాని ఎక్కడెక్కడ గంజాయి జరిగింది, ఎక్కడెక్కడ లూటీ జరిగింది కోదాట్లే, దానికి మీరు సిద్ధమేనా? ఈ 2.5 సంవత్సరాలలో ఎన్నిసార్లు పేపర్కి వచ్చింది? సిండికేట్ల గొడవలు కానీ, మట్టి కానీ, ఇసుక కానీ, గంజాయి కానీ అనేక సార్లు టీవీలలో, పేపర్లలో, సోషల్ మీడియాలో కోదాడలో ఈ 2 సంవత్సరాలలో విపరీతమైన ప్రచారం జరిగింది. పేపర్లలో వచ్చినాయి. అవి మీకు కానరాట్లేదా? అంటే 60,000తో ఓడిపోయారంటారు. ఓటమి ఈ ప్రజాస్వామ్యంలో మీ రాహుల్ గాంధీ ఓడిపోయింది, మీ ప్రియాంక గాంధీ ఓడిపోయింది. ఓటమి సహజం. నిజంగా మీరు పదే ఓడిపోయిందంటారుగా. మీరు ఇప్పుడు గెలిచి 2 సంవత్సరాలు అవుతుంది. మీ శాసనసభ్యులతో రాజీనామా చేయండి. మాజీ ఎమ్మెల్యే గారు ఎలక్షన్లకు వస్తారు. మీరు ఈ ఎలక్షన్లో గెలిస్తే ఈ కోదాడ కాన్స్టిట్యూషన్లో బీఆర్ఎస్ పార్టీ జీవితంలో పోటీ చేయదు. మళ్ళీ మీకే నామినేషన్ ఇస్తాం. మీరు ప్రజలకు అభివృద్ధి చేశారని చెప్తారుగా. ఎక్కడ చేశారు మీరు అవినీతి? అంటే ఇంకొక ఆరోపణ చేస్తారు. పదవులు తీసుకొని, పైసలు తీసుకొని పదవులు ఇచ్చారంటారు. మీరు గతంలో మీ నాయకత్వంలో పనిచేసిన వాళ్ళు మీ మున్సిపల్ చైర్మన్గా పోటీ చేస్తే వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? ఒక్కొక్క అభ్యర్థికి ఎంత ఇచ్చారు? ఒక నాయకుడు పొలాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మీరే. అది మీ అందరూ తెలియదా? ఇలా రాజకీయంలో ఏ క్యాండిడేట్ పోటీ చేసినా డబ్బులు అవసరం. ఏ నాయకుడు కాడ మా నాయకుడు పైసలు తీసుకుని మీరు నిరూపించాలి. అంతేగాని అసత్య ఆరోపణలు చేయటం, కావాలని మూడే ముందుకు వచ్చి ఆ రోజు మా నాయకుడు కాడ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే పని చేయించుకుర్రో, ఎవరైతే తెరనక ఫోన్లో మాట్లాడారో, ఎవరైతే మా నాయకుడు కాడ లాలుచిపడ్డోళ్ళు ఇవాళ వచ్చి మీడియా ముందు మాట్లాడతారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్త పదవులు రాక అధికారం ఉన్నా కానీ లేనట్టు వాళ్ళు బాధపడతారు. దాన్ని మీరు ఆలోచించుకోకుండా మేము మాజీ ఎమ్మెల్యే మీద మీరు చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి. మేము మా టౌన్ పార్టీ తరఫున, మా నాయకుల తరఫున మీరు చర్చలకు ఎక్కడికైనా మీ 2 సంవత్సరాలు జరిగిన అవినీతిపై మీరు చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తున్నాం. ఈ నెల 8వ తారీఖున మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఈ పట్టణంలో జరిగేటటువంటి అవినీతి మీద, అక్రమ వ్యాపారాల మీద ఆయన వివరించి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా నివారించాలని చెప్పి డిమాండ్ చేసింది. దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళదేదో పీఠాలు కదిలిపోయినట్టు బెంబేలెత్తి సమావేశాలు పెట్టి మల్లయ్య గారు అట్లా ఇట్లా అని అవాకులు చవాకులు పేలేదు. దానికి మేము మల్లయ్య గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఏమైనా ఉంటే ఆలోచించాలి, లేకుంటే ఇది తప్పు అని చెప్పాలా. చెప్పకుండా పనికిరాని మాటలు నువ్వు నిన్ను ఆడ కూర్చోబెట్టి ఈడ కూర్చోబెట్టి అని మాట్లాడితే మమ్మల్ని కూర్చోబెట్టి కరెక్టే. మీరు మంచి చేస్తారనే కదా మిమ్మల్ని అధికారం ఇచ్చింది. అమలు కాని హామీలతోని 420 హామీలతోని అధికారంలోకి వచ్చి దీపం ఉండగానే ఇల్లు చొక్క పెట్టుకోవాలనే ఆలోచనతో ఈరోజు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. గ్రంథాలయం స్థలంలో బడ్డీ కొట్టేసింది వాస్తవం కాదా? మున్సిపాలిటీలో జరిగినటువంటి అవినీతి మీద మేము ఇంతకుముందే వినతి పత్రాలు ఇచ్చినాం, ధర్నాలు చేసినాం, విచారణ జరపాలని చెప్పి సంబంధిత అధికారులకు మేము డిమాండ్ చేసి చెప్తున్నాం. 22వ ఏజెన్సీ ఏదైతే ఉన్నదో దాంట్లో మొత్తం కూడా లేనటువంటి మున్సిపాలిటీలో పనిచేయనటువంటి సభ్యులు నెల జీతాలు తీసుకుంటారు. ఇచ్చినటువంటి జీతాలు మొత్తం కూడా బోగస్ పేర్లతో తీసుకున్నటువంటి వాళ్ళ జీతాలు మొత్తం కూడా రికవరీ చేయాలనేది
బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. చేయండి. ఈరోజు మీరు అవినీతి జరగలేదని చెప్పి పెద్ద ఎత్తున మీరు మాట్లాడుతున్నారు. మరి 22లో ఏజెన్సీని అలా డబ్బులు ఇవ్వకుండా ఎందుకు ఆపిండ్రు? అలా అవినీతి జరుగుతుంది కాబట్టే కదా ఆపింది. మరి ఆ పాత మున్సిపాలిటీ ఆఫీస్ పడగొట్టి కొత్త మున్సిపాలిటీ ఆఫీస్కి కడతామంటారు. కట్టండి, సంతోషమే. కానీ మరి అక్కడ ఉన్నటువంటి రికార్డు మున్సిపాలిటీ సిబ్బందితోని మార్పిచ్చి కొత్త మున్సిపాలిటీ కిరాయి మున్సిపాలిటీలోకి 25 లక్షల రూపాయలు రాసింది వాస్తవం కాదా? మరి ఎవరికి ఇచ్చారు? ఏ ట్రాన్స్పోర్ట్ వారికి ఆ బిల్లులు చెల్లించారో చెప్పమనండి. చెప్పే దమ్ము లేదు. మరి ఇలాంటి అవినీతులు చేస్తూ కొంతమంది కాంగ్రెస్ నాయకుల ఇళ్ళ కాడ డ్రైవర్లుగా పనిచేస్తారు, కొంతమంది ఇళ్లలో పనిచేసేటటువంటి వాళ్ళు కూడా మున్సిపాలిటీలో పనిచేస్తున్నారని వాళ్ళ పేర్లు రాయించి జీతాలు తీయించుకుంటున్నారు. గతంలో శానిటరీ ఇన్స్పెక్టర్గా చేసే పోయినటువంటి కొడుకు కూడా జీతం తీసుకోండి మున్సిపాలిటీలో. ఎక్కడైనా కోదాడ ప్రజల సొమ్ము పుణ్యానికి వచ్చిందని చెప్పి లూటీ చేస్తున్నారు. దీని మీద విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఉసుకే దందా నడిచేది వాస్తవం కదా, గ్రామాల్లో గంజాయి నడిచేది వాస్తవం కదా, ఇవన్నీ అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేసినంత మాత్రం విచారణ జరిపించాలా? మేము చెప్పింది వాస్తవం కాకుంటే విచారణ చేయించి కాదని చెప్పండి. అంతేగాని అనవసరమైన ఆరోపణలు చేసి వాళ్ళు అట్లా ఇట్లా అని చెప్పి చేస్తే మళ్ళా మీద అసత్య ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ సహించదని చెప్తున్నాం. గతంలో ఇప్పటికే చాలా తేడా వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లోనే తేడా వచ్చింది. ఇలా ప్రజల్లో పెద్ద మార్పు వస్తుంది. ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మర ఏదైతే మల్లన్న మీద చేసిన ఆశన్నాం మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవినీతి మీద పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తాం. మేమేమో మీరేదో ఖండనలు ఇచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి బెదిరిస్తే భయపడి వెనక్కి తగ్గేటోళ్ళం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో పెద్ద ఎత్తున అవినీతి మీద పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.